నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఉన్నారు మన దగ్గర. వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హైలీ నాలెడ్జబుల్ అండ్ సక్సెస్ఫుల్, నాట్ ఓన్లీ యాజ్ అన్ ఇన్వెస్టర్ బట్ ఆల్సో సక్సెస్ఫుల్ ట్రేడర్. సో వారు మన బాలాజీ దోరడ్ల గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్, స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ దే ఆల్వేస్ లూజ్ మనీ అంటారు. ఇది ఎంతవరకు నిజం? 100% నిజం సార్. బికాస్ స్టాక్ మార్కెట్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెక్యులేషన్. స్టాక్ మార్కెట్స్ ఆర్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ క్రియేట్ వెల్త్. మనం అలాంటి దాన్ని వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఏ రాంగ్ పర్పస్. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే, మీరు బై ఏ షేర్, ఐడెంటిఫై ఏ గుడ్ కంపెనీ, ఐడెంటిఫై గుడ్ మేనేజ్మెంట్, ఐడెంటిఫై గుడ్ ప్రోడక్ట్ విచ్ ఇస్ ఇన్ దిస్ గుడ్ ప్రోడక్ట్. అలాంటి కంపెనీని దాంట్లో తీసుకొని ఇన్వెస్ట్ అండ్ లీవ్ ఇట్ టు గ్రో. దానికి కూడా టైం ఇవ్వాలి. సో అలాంటి దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, మనకి రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. మనం అలా పెట్టి కూర్చోవాలంటే చాలా డిసిప్లిన్ కావాలి, కంట్రోల్ కావాలి. సమ్ టైమ్స్ వై ఫీల్ వై నాట్ ఐ స్పెక్యులేట్ కొంచెం అమౌంట్ అని మనం అనుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ పర్టికులర్ అబౌట్ ట్రేడింగ్ or speculation, you keep not more than 10 or 15% of your total capital. 85% to 90% should be in investment only, long term investment only. Only 10-15% is earmark for trading, not beyond that. మొత్తం డబ్బులు ఇందులో పెట్టారంటే you are likely to lose money, because you need to understand one thing. Trading or speculation is a zero sum game. It is science based on probability, theory of probability. లైక్ హార్స్ రేస్ కానీ, కార్డ్ గేమ్ కానీ, లేదా మీ క్యాసినో కానీ, ఇవి కానీ, ఎనీ స్పెక్యులేటివ్ గేమ్ ఆర్ థియరీ ఆఫ్ ప్రాబిలిటీ మీద ఆధారపడిన ఏ గేమ్ అయినా సరే, ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ జీరో సూనర్ ఆర్ లేటర్. యూ మే బీ మేకింగ్ మనీ ఇనిషియల్లీ బై ఫ్లూక్, బట్ ఇన్ ద లాంగ్ రన్, if you are dependent only on speculation, you are bound to lose money. A successful trader is one. Two conditions ఉన్నాయండి. Who made money and died. ఒకవేళ వాడు he made money and last day of his life also he can lose that money. So there should be two conditions. He made money and died. So it is very clear that you are bound to lose if you speculate only dependent on speculation. That too, if you are over speculating, you can lose faster. If you are slowly speculating, you can last longer, but ultimate is zero. ఓకే, ఇందాక మీరు ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నారు. ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, 80% నుంచి 90% వరకు మీ పెట్టుబడిని స్ట్రిక్ట్గా ఇన్వెస్ట్మెంట్ కోసం వాడండి, అండ్ 10% అంటారా అదేదో మీ దురద కాస్త తీర్చుకోవడానికి ట్రేడింగ్ చేసుకోండి అన్నారు. చాలా బాగా అన్నారు అన్నమాట. సో 90% ఇన్వెస్ట్మెంట్లో మాట చెప్తూ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. సో కెన్ యూ డిఫైన్ లాంగ్ టర్మ్ అంటే? ఒక నెలని లాంగ్ టర్మ్ అనుకుంటారు కొంతమంది 10 yearsని లాంగ్ టర్మ్ అనుకుంటారు. సో ఏది కరెక్ట్ అంటారు? It's like this, sir. What is your purpose of investment? If you want to create wealth or if you want to create profit, you stay for a year or two. If you want to create wealth, stay for 10 years and above. If given the opportunity, I recommend 20 years and above. That means you may ask, sir, ఇంకెందుకు ఆ డబ్బులు? ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫ్రమ్ నౌ ఆన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ముందు డబ్బు సంపాదించండి. చెట్టు నాటిన వాడే పండు తినాలని రూల్ ఏం లేదు. యూ సేవ్ టుడే, ఇన్వెస్ట్ టుడే, ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఐ విల్ టెల్ యూ 2 examples. Our own Hyderabad company, Apollo Hospitals. In 1985-88 ఆ రేంజ్లో it was quoting 10 rupees plus or minus 2-3 rupees. 30 years, what is the price now? 5,000 rupees plus after బోనస్లు, స్ప్లిట్లు అన్నీ అయ్యాక. అది వెల్త్ అంటే. ఇఫ్ ఓన్లీ యూ గివ్ దట్ 20-30 years, యూ విల్ రియల్లీ రీప్ రిచెస్. ఓకే, ఈ మధ్యలో కావాలంటే తీసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం, బట్ లెట్ ఇట్ గ్రో. ఓన్లీ దెన్ యూ కెన్ రీప్ రిచెస్. సేమ్ వే ఐ లైక్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. I bought in 1985 50 shares of Sri Cement. At what rate? 12 rupees per share. What is the share price today? 26,000 rupees.
ఎన్ని టైమ్స్ మల్టీ బ్యాగర్ అనొచ్చు. That is true. That is where you should aim at. Becoming Karodpati is not difficult, but it takes time, patience. Buy good company. Take it for example, Infosys, Wipro. All these companies made their shareholders Karodpatis. That is very much possible for everybody, every time. If you want such companies now, you may ask, sir, అయిపోయింది కదా, ఇప్పుడు ఏం కావాలంటే you buy IRCTC. It's a very good monopolistic company, very good future. East My Trip, that's also having very good future. IEX, Indian Energy Exchange. Or buy BSC. I think, I don't know whether we can recommend or not. Okay. BSC, Bombay Stock Exchange shares. They are going to do very well. And above all, buy CDSL. Acha. Simple. Central CDSL. Depository. Simple logic, sir. ఓకే, ఎందుకంటే సింపుల్ లాజిక్. అంటే ఆల్మోస్ట్ మొనోపోలిస్టిక్ బిజినెస్ ఇవన్నీ. సేమ్ థింగ్. CDSL is a company well established. They get revenues out of share transfers. అవును. Now that number of traders, especially youngsters, especially software and all these youngsters, they are participating in stock market. They are buying and selling shares. Without 1 paisa increase in overheads, CDSL is minting money. That money will get reflected in share price. If you are a shareholder of that company, you are also going to benefit out of it. Such companies, think and buy. Or you think of Jubilant Food, Domino's. అవునండి. What is the product? Very Pizzas. profitable product. Yes, your 300 rupees pizza may not cost more than 50 rupees. Or ఒక చిన్న 100 rupees. మైదా పిండి డౌతో That is what it is. That's how the business should be. If you cannot start one, buy the share, be a part owner. సూపర్ ఐడియా. Same thing, you go for DMart. DMart is, company name is Avenue Supermarkets. అవునండి. That is the super business model. అవును. If you cannot establish such thing, you be a part of it. You buy the shares and give it time. Allow it to grow. Allow it to grow, then you can mint money. We should always aim at creating wealth, not profit. Profit means 100-200%. అవునండి. Wealth means in thousands of persons. అయితే చాలా మంచి కంపెనీ పేరు చెప్పారండి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో సీక్రెట్స్ ఏంటి అండ్ దాని లాభం కూడా ఎలా ఉండబోతుంది, అది ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. అపోలో హాస్పిటల్, దాంతోపాటు శ్రీ సిమెంట్స్ చెప్పారు. ఎక్సలెంట్. అయితే ఇప్పుడు ఈ స్టాక్స్ని 10-12 రూపాయల నుంచి కొనేసేసి అందరికీ అంత జ్ఞానం ఉండదు, అందరికీ అంత నాలెడ్జ్ ఉండదు. అయితే ఎక్కడో అక్కడ ఎగ్జిట్ అయ్యేసేసి తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే నేను 1000 రూపాయలు ఎగ్జిట్ అయ్యాను, అది 10,000కి వెళ్ళిపోయిందండి అంటారు. చాలామంది మా ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు. సో ఈ విషయాల్లో చూసుకుంటే అసలు వీళ్ళు ఎటువంటి హోంవర్క్ చేసుకోవాలి? ఏదైనా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటారా, ఏదైనా రీజనబుల్గా ఏదైనా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోమంటారా, ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోమంటారా? అసలు ఇంత లాంగ్ టర్మ్గా ఉండాలి అంటే ఉంటామంటారండి, కానీ వాళ్ళకి తెలియదు అసలు ఎలా ఉండాలి. సింపుల్ సార్. మీరు ఏదన్నా స్క్రిప్ట్ వెన్ యూ మేడ్ మనీ, ఎనఫ్ మనీ, యూ థింక్ హ్యాపీ, రేట్ చాలా రీజనబుల్, ఇంకంతకంటే పెరగచ్చు కానీ పడిపోతే ఎలా అనే ఒక భయం ఉంటుంది. అవును. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ థంబ్ రూల్ ఈస్, మీ అసలు తీసేసుకోండి. ఓకే. సో యు ఆర్ సేఫ్. అవునండి. వాట్ ఎవర్ ద రిమైనింగ్ షేర్ కాస్ట్ ఈజ్ 0. ఈవెన్ ఇట్ గోస్ టు 0 అయినా కూడా మీకు లాస్ లేదు. సో దట్ స్ట్రాటజీ యూ కెన్ యూస్ వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్ గుడ్ ప్రాఫిట్. ఇఫ్ యూ థింక్ రీజనబుల్ ఇట్ డన్ వెల్, ఏదో ఒక స్టేజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీ అసలు తీసుకునేంత క్వాంటిటీ అమ్మేసుకొని మిగతా వాటిని ఫ్రీ కాస్ట్ చేసేసుకుంటారు, 0 కాస్ట్ చేసుకుంటే దెన్ దేర్ విల్ బి నాట్ బి మచ్ ప్రెషర్ ఆన్ యూ. రెండోది, ఒకసారి షేర్ కొన్నాక దాని రేటు రోజు చూడకండి. అలవ్ ఇట్ టు గ్రో. ఒక స్థలమో పొలమో కొంటే మీరు ప్రతిరోజు దాని మార్కెట్ వాల్యూ చూడరు. మరి షేర్ కొన్నప్పుడు ఎందుకు చూస్తారు? బికాస్ టీవీలో వస్తుంటుంది, పేపర్లో వస్తుంది కాబట్టి యూ గెట్ ద టెంప్టేషన్. బట్ ఫర్గెట్ ఇట్. ఇట్ ఈస్ లైక్ అనదర్ చైల్డ్. ఇంకొక ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకొక బిడ్డగా భావించి వాళ్ళ చదువు కోసం ఎలా ఖర్చు పెడతామో, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం, వీటి కోసం ఎలా చేస్తామో, అలాగే యూ స్టార్ట్ కీపింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్ షేర్స్ వెన్ ఎవర్ యూ హ్యావ్ మనీ. సీ, యూ కెన్ బై ఈవెన్ 1 సింగిల్ షేర్ ఆల్సో. దట్ ఎర్లియర్ అయితే 50 షేర్లు కొనాలా, 100 షేర్లు కొనాలా, మార్కెట్ లాట్ అనేది ఉంది. ఈరోజు మార్కెట్ లాట్ ఈజ్ 1 షేర్. యూ కెన్ బై 100 రూపాయలు ఉంటే ఒక షేర్ కొనొచ్చు, 5 రూపాయలు ఉంటే ఒక షేర్ కొనొచ్చు, రూపాయి ఉన్న ఒక షేర్ కొనొచ్చు, ₹10 ఒక షేర్, ₹10 వచ్చే షేర్లు కూడా ఉన్నాయి. యూ కెన్ బై షేర్, కీప్ యాడింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్. వెన్ యూ ఆర్ ఏ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్, డోంట్ సీ ప్రైస్ హైయా లోవా అని కాకుండా వెన్ ఎవర్ యూ హ్యావ్ మనీ and make it a point you invest regular intervals every month, 2,000, 3,000, 5,000, whatever is your surplus, keep going and investing. Recording. Second thing,
whenever you want to choose a company, look at the management, how good the management is, how reputed, how efficient they are. Secondly, look at the product they have, what kind of a product they are having, is it feasible or not. Look at their track record, అంతకుముందు ఏమైనా డివిడెండ్లు ఇచ్చారా, పర్ఫార్మెన్స్ అలా ఉంది, లాస్ట్ 3-4 years performance. And look at the research reports. Lot of companies nowadays are giving free research reports. ఇవన్నీ చూసుకొని then you make up your mind, start buying in a piecemeal way, not buy all shares single day. ఒక కంపెనీ కొనుక్కున్నప్పుడు buy every month some shares, so that over a period of time that you will accumulate a number of shares. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ విధంగా చెప్పారండి. ఎందుకంటే చాలా మందికి ఈ ప్రశ్న మైండ్లో అసలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. మార్కెట్లో గత సంవత్సరంలో చూసుకుంటే 2020లో మార్చిలో స్టార్ట్ అయిన ర్యాలీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇండెక్సే మోర్ దెన్ డబల్ అయిపోయింది. స్టాక్స్ అంటారా, నాట్ ఓన్లీ 100%, దే హ్యావ్ ఆల్సో గోన్ టు 500%, 1000% వెళ్ళాయి. సో ఇటువంటి ర్యాలీస్లో బెనిఫిట్ తీసుకోవాలి అంటే మీ మాటల్ని సీరియస్గా తీసుకుంటే తప్పకుండా చాలా మంది బెనిఫిట్ అవుతారు. చాలా మంచి ఇన్సైట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి మార్కెట్ ర్యాలీ ఆర్ బేరిష్నెస్తో సంబంధం లేదు సార్. కీప్ బయింగ్ ఎవరీ periodically 1 or 2 shares or whatever you want, so that you will get over a period of time average అయిపోతుంది. We cannot time the market, ఏది హై ఏది లో అని చెప్పలేం. Nobody can buy a share at its low or nobody can sell a share at its high. It's only theoretical, practically not possible. అయిపోయాక పోస్ట్ మార్టంలో చాలా ఈజీ చెప్పడం, అది హైలో అక్కడ అమ్ముంటే బాగుండేది అనేది. బట్ ఓన్లీ బెస్ట్ వే ఇస్ కీప్ కంటిన్యూస్లీ బయింగ్ షేర్స్ రెగ్యులర్లీ. Thank you very much, Balaji garu. Thank you. Thank you once again.